గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. నంద్యాల నుంచి వజ్రవతమ్మ గారు రాస్తూ ఉన్నారు. చనిపోయిన వారికి ఇంట్లో ప్రతిదినము పండుగ రోజులలోనూ మహా నైవేద్యం పెట్టవచ్చునా? ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నాం మా పెద్దల్ని. తప్పే ఉందమ్మా, వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం మనం. అలాగే మనం ఇప్పుడు లేదు కానీ శాస్త్రం పాటించే వాళ్ళు ముందు 3 సార్లు తీసుకుంటారు. ఆ మంత్రాలు ఇక్కడ నేను చెప్పటలే, ఒక్కసారి ఆ మంత్రార్థం ఏంటో చూడండమ్మా. అదే సరే మన కోసం అనుకుంటున్నాం కాదు, దాని లోతుగా యజుర్వేదంలో చెప్పింది, ఋగ్వేదంలో 10వ కాండలో ఉంది. తప్పేం లేదు అమ్మా. ప్రతిరోజు పండగల్లో అన్నారు. ఓ చమత్కారం చెప్పనా, పెళ్ళిళ్ళలోనూ సాంప్రదాయ పద్ధతిలో జరిగితే ఓ కార్యక్రమం ఉంటుంది. అక్కడ నాంది శ్రార్థం అని చెప్పి కార్యక్రమం ఉంది. ఆ పేరును పాపం పురోహితులు అంతా జాగ్రత్తగా ప్రయోగిస్తారు. ఇంకా శ్రాద్ధమైన కానీ వీళ్ళు కంగారు పడతారు, పెళ్ళిలో అదేం పనయ్యా అంటారని చెప్పి ఆ పదం ఈ మధ్య వాడటల్లా. నాంది శ్రార్థం అంటే ఏమిటో తెలుసా అమ్మా? ఈ పెళ్ళి కంటే ముందు పెద్దలు ఉంటారే, వాళ్ళ పేరుతోటి వాళ్ళకి ఆరాధన చేసి, అయ్యా మీ వంశ పరంపరలో ఇదిగో ఇక్కడ మొదలెడుతున్న ఈ కార్యక్రమం అని చెప్పి అది ఉంటుంది. ఈ నాంది శ్రార్థము ఒక్క వివాహమే కాదు, రకరకాల శుభకార్యాల్లో ఎలా ఉంటుందో పెద్దలు చెప్పారు. కానీ మనకు ఆ పేర్లు ఉంటే గుండె అయిపోతుందని చెప్పి ఆ పదం పక్కనట్టే పెట్టి మిగిలిన చేసుకుంటుంటాం. దోషమేం లేదమ్మా, తప్పేమీ లేదు అమ్మా. మన అలాంటి వాళ్ళకి తజ్జినం పెట్టే రోజుల్లోనే మనం కొత్తవని పుట్టినరోజు పండుగ చేసుకుంటున్నాం. మనకి అది తప్పే ఉందమ్మా. పెద్దలకి కృతజ్ఞతావిష్కరణ చేసుకోవడం అంతే, దోషమేమీ లేదు, ఏమీ పర్వాలేదు. ఇక్కడే ఒక మాట చెప్పాలి, కొంచెం కటు అయినా కానీ దేవాలయాలకు వెళ్ళి కొన్ని చోట్ల, అయ్యా ఇది మా తాతగారు కాలం చేసిన రోజండి స్వామికి, అలా వెళ్ళిపోయిన వాళ్ళ పేరుతో ఇక్కడ పూజలు చేయమండి. ఎక్కడుంది చేయకూడదు, ఎక్కడుంది శాస్త్రం? ఇలాంటివి కొత్తవన్నీ ఎందుకు వస్తున్నాయి? లేదమ్మా, నిత్యము మనం ఆ కార్యక్రమం చేసుకోవచ్చు, వాళ్ళ పేరుతో చేసుకోవచ్చు. వాళ్ళ ప్రసాదమే కదమ్మా ఇవాళ మనకున్నది, తిన్నని కాదు. ఈ శరీరం ఏర్పడిందంటే అక్కడి నుంచే వచ్చిన అర్థం కదా, అదేనమాట. అంచేత దోషమేం లేదు తల్లి, హాయిగా పెద్దల పేరు చెప్పండి అంతే. కాకపోతే వాళ్ళకి సంబంధించి కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చదవమంతే. వాళ్ళ పేరు తెలుసుకుని దండం పెట్టచ్చు, నైవేద్యం పెట్టచ్చు, ఆరగింపులు చేయొచ్చు, దోషమేమీ లేదు.